నమస్తే. తెలంగాణ దావోస్ లో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. గత 2 రోజుల్లో 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అతిపెద్ద రికార్డ్. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా రికార్డు సృష్టించడమే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయిలో పెట్టుబడులను ఈ రోజు తెలంగాణ ఆకర్షించడం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో 40,332 కోట్ల రూపాయలు మనం దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించగలిగితే ఈసారి అది 1,32,000 కోట్ల రూపాయలు పెరగడం అనేది అందరికీ సంతోషదాయకం. అన్నిటికంటే ముఖ్యంగా సన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ 45,000 కోట్ల పైచిలకు ఈ రోజు పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. జేఎస్డబ్ల్యూ 800 కోట్లు, కంట్రోలెస్ కంపెనీ 10,000 కోట్లు, ఉర్సా కంపెనీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు, హిల్మ్యాన్ కంపెనీ 15,000 కోట్ల రూపాయలు, ఏఐ డేటా సెంటర్ కు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు, బ్లాక్ స్టోన్ కంపెనీకి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు, సోలార్ సెల్స్ కు సంబంధించి 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు మేజర్ గా మనకు కనబడుతున్నది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ విజయం. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతూ శ్రీధర్ బాబు గారి యొక్క కార్యాచరణతో ఇదంతా సాధ్యమైందని చెప్పక తప్పదు.